ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. మరోసారి తన బౌలింగ్తో బిగ్ మ్యాచ్ ప్లేయర్ అనిపించుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న ఫైనల్లో మిచెల్ స్టార్క్ సత్తా చాటాడు. తొలి 3 ఓవర్స్లో 2 వికెట్లు తీసి ఆరెంజ్ ఆర్మీని కోలుకోలేని దెబ్బతీశాడు. ఇక వేలంలో తన్ని 24,75,00,000 రికార్డ్ ధరకి కేకేఆర్ ఎందుకు తీసుకుందో అందరికీ అర్థమయ్యేలా తన బౌలింగ్తో వివరించాడు. సీజన్ మొత్తం విఫలమైన మిచెల్ స్టార్క్ కీలక నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రం విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తోనే జరిగిన క్వాలిఫైర్ 1లో కూడా నిప్పులు చెరిగిన మిచెల్ స్టార్క్ పవర్ ప్లేలోనే కీలక వికెట్స్ పడగొట్టాడు. ఫైనల్లో కూడా అదే జోరుని కొనసాగించాడు. తొలి ఓవర్లోనే విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మని కేవలం 2 పరుగుల వద్దే పెవిలియన్ కి చేర్చిన స్టార్క్ తన 3వ ఓవర్లో సూపర్ ఫామ్ లో ఉన్న రాహుల్ త్రిపాఠిని 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు. స్టన్నింగ్ డెలివరీతో అభిషేక్ శర్మని క్లీన్ బౌల్ చేసిన స్టార్క్ రాహుల్ త్రిపాఠిని క్యాచ్అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. మిచెల్ స్టార్క్ స్టన్నింగ్ డెలివరీకి అభిషేక్ శర్మ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ వికెట్ కి సంబంధించిన వీడియో వైరల్ కాగా బాల్ ఆఫ్ ది ఐపీఎల్ అంటూ నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతనికి తోడుగా ఇతర కేకేఆర్ బౌలర్స్ కూడా చెలరేగడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ పెవిలియన్ కి క్యూ కట్టారు. ఇక అసాధారణ ప్రదర్శన కనబరిచిన మిచెల్ స్టార్క్ పై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారీ ధర దండగా అంటూ విమర్శించిన వారే ఇప్పుడు అతన్ని శభాష్ అంటూ కొనియాడుతున్నారు.